మంచిర్యాల కన్నెపల్లి మండలం సాలిగాంలో మంగళవారం రాత్రి కాల్పుల కలకలం చెలరేగింది. కుటుంబ కలహాలతో అత్తామామపై అల్లుడు నరేందర్ కాల్పులు జరిపాడు. దాడి నుంచి అత్తామామ త్రుటిలో తప్పించుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. బుల్లెట్లు గోడలకు తాకడంతో ప్రమాదం తప్పినట్టయింది. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్య ఫోన్ లైన్ లో అందిస్తారు. అంజయ్య, చెప్పండి, ఈ కాల్పుల ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఉమసి అత్తగారిపై తూటాలు దించిన సంఘటన మంచిర్యాల జిల్లాలో కలకలం రేపుతుంది. గత కొంతకాలంగా ఏదైతే గోమాత శ్రీనివాస్ అదేవిధంగా వాళ్ళ అల్లుడు నరేందర్ తో సంబంధించిన గొడవ చూసి అందులో బాగా నిన్న సాయంత్రం ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత మామ అదేవిధంగా అత్తగారితోనే గొడవ జరిగింది. ముఖ్యంగా ఈ గొడవ సందర్భంలో ఎవరైతే నరేందర్ అనే వ్యక్తి అల్లుడు కాల్పులు జరిపిన వ్యక్తి ఈ సందర్భంగా అత్తగారితో తీవ్రమైన వాగ్వాదానికి దిగడం జరిగింది. అదే సందర్భంలో వాగ్వాదాన్ని గుర్తించిన ఎవరైతే మామ గోమాత శ్రీనివాసు అక్కడి నుంచి మెల్లగా జారిపోతుంది. దాంతో చూసినప్పుడు కూడా ఆ అత్తగారు అక్కడ కనిపించకపోవడం, మామ కనిపించకపోవడంతో దాంతో ఉద్రేకంలో సాగిన మత్తులో ఎవరైతే నరేందర్ అనే వ్యక్తి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరపడంతో అక్కడ ఏవైతే కాల్పులు జరిపిన సందర్భంలో తూటాలు దిగిన విజువల్స్ కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. 2 రౌండ్లు ఏదైతే ఒక తుపాకీతోని 2 రౌండ్లు ఏదైతే కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన తర్వాత అక్కడే పరిసర ప్రాంతంలో దాక్కున్న అత్తమామ భయంతో అక్కడి నుంచి ఏదైతే స్థానికంగా ఉండే కన్నెపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఈ కాల్పుల ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, తూటాలు ఏంటి వాటి అంశంపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు ప్రక్రియ కొనసాగుతుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అంజయ్య.